కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ గురువారం థియేటర్లోకి వచ్చింది. లోకీ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రిలీజ్ అయిన ఈ మూవీ అడ్వాన్స్ టికెట్లు బుకింగ్స్ లోనే అదరగొట్టింది. ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లు దాటి తలైవా సత్తా చాటుతుంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నెగటివ్ రోల్ చేసిన ఈ సినిమాలో శృతి హాసన్, సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ యాక్టర్ సౌబిన్ షాహిర్ వంటి స్టార్ కాస్ట్ యాక్ట్ చేశారు. దీంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ పర్ఫార్మెన్స్ తో తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా ఆగస్టు 14న థియేటర్స్ లో సందడి మొదలుపెట్టింది. రజనీకాంత్ వంటి అగ్ర హీరోలకి కేవలం తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా అభిమానులు ఎక్కువ. అంత పెద్ద హీరో నుంచి వస్తున్న సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. అయితే కూలీ మినిమం గ్యారంటీని బీట్ చేసిందా? 1000 కోట్లు దాటి తమిళ సినిమా రికార్డులు సృష్టించనుందా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన కూలీ ప్రమోషనల్ కంటెంట్ తోనే ఆడియన్స్ లో వేరే లెవెల్లో బజ్ క్రియేట్ చేసింది. అంచనాలకు తగ్గట్లుగానే రజనీ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. కథ విషయానికొస్తే పోర్ట్లో అక్రమ దందాలు నిర్వహించే సైమన్ వద్ద నమ్మకంగా పనిచేస్తుంటాడు దయల్. సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవటానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి చంపేయటం దయల్ పనిగా పెట్టుకుంటాడు. అలా రాజశేఖర్ ను కూడా చంపేస్తాడు. తన స్నేహితుడు రాజశేఖర్ చివరి చూపు కోసం దేవా వెళ్తే అతడి కూతురు ప్రీతి దేవాను అడ్డుకుంటుంది. ప్రీతితో పాటు 2 చెల్లెళ్లు ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకున్న దేవా వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు. రాజశేఖర్ ను చంపిన వారిపై దేవా పగ తీర్చుకున్నాడా? సైమన్ చేసే అక్రమ వ్యాపారాలేంటి? సైమన్ బిజినెస్ పై పోలీసులు ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు? రాజశేఖర్ ను దయల్ ఎందుకు చంపాడు? దేవా అసలు జీవితం ఏమిటి? ఆ కూలీ నెంబర్ ఎవరిది? సైమన్ కు దేవాకు ఉన్న వైరం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే కూలీ సినిమా కథ. మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాల చుట్టూ తిరిగే కథే లోకేష్ కనకరాజన్ సినిమా. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా తాను నమ్ముకున్న పాయింట్ కు మరింత ఎమోషన్ జోడించి పాత కథని తిరిగేసి చెప్పాడు లోకేష్. ఖైదీ, విక్రమ్ వంటి సినిమాల్లో డ్రగ్స్ దందా చూపించిన లోకేష్ ఈసారి కూలీ కోసం లగ్జరీ వాచ్ల స్మగ్లింగ్ అనే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. నిజానికి ఇది ఓ రివెంజ్ డ్రామా. తన ఫ్రెండ్ ని చంపిన వాళ్ళని హీరో వెతికి మరీ అంతం చేయటమే సినిమా కథ. ఈ సినిమాలో రజనీ, చరిష్మా తప్ప కొత్తగా విషయం ఏమీ లేదనేది సినిమా స్టార్టింగ్ లోనే తెలిసిపోతుంది. ఇమేజ్ కు భిన్నంగా నాగార్జున చేసిన సైమన్ క్యారెక్టర్ కొంతవరకు బాగానే ఉన్నా ఇంకాస్త ఎఫెక్టివ్ గా చూపించుంటే బాగుండేది. విలన్ గా, స్టైలిష్ గా అక్కడక్కడ కనిపించాడే కానీ పర్ఫార్మెన్స్ విషయంలో నాగార్జున ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు. రజనీ పాత్ర చుట్టూ ఉండే బిల్డప్, స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు బలంగా కనిపించింది. చివర్లో ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక ఈ సినిమాకు అత్యంత బలం దయల్. ఈ పాత్రలో కనిపించిన సౌబిన్ ఈ సినిమాకు హీరో అతనే అనడంలో ఏ మాత్రం అనుమానం, సందేహాలు అక్కర్లేదు. సౌబిన్ ఈ సినిమా భారాన్నంతా తన భుజాలపైనే మోయటమే కాకుండా తన పర్ఫార్మెన్స్ తో మిగతా యాక్టర్స్ కంటే అదరగొట్టాడు. ఈ సినిమాకు అతనే పవర్ హౌస్. టైటిల్ కార్డ్, ఇంట్రో సీన్ అదిరిపోయాయి. ప్రీ ఇంటర్వల్ సీన్స్, క్లైమాక్స్ ఫుల్ కిక్ ఇస్తాయని, ఇక పూజా హెగ్డే మోనికా సాంగ్ కి విజువల్స్ మోతలే అని అంటున్నారు ఫ్యాన్స్. అనిరుద్ రవిచంద్ర సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తీసిన ఈ సినిమాలో మైనస్లు కూడా ఉన్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే కన్నా ఎలివేషన్ సీన్లతోనే సినిమాను నడిపించారని ఓ వర్గం అంటుంది. సినిమా మొత్తం స్లో మోషన్ గా ఉందని, ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టారని అంటున్నారు. భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ ను లోకేష్ నిరాశపరిచాడనే చెబుతున్నారు. యాక్షన్ సీన్స్ లో కొన్ని పాత సినిమా పాటలను ఉపయోగించడం తప్ప లోకేష్ ఎక్కడా తన క్రియేటివిటీని చూపించలేదని అంటున్నారు. సూపర్ హిట్ అయిన మోనికా సాంగ్ ప్లేస్మెంట్ కూడా అసలు సెట్ అవ్వలేదు. రజనీ, సౌబిన్, శృతి పర్ఫార్మెన్స్ కోసం, అనిరుద్ మ్యూజిక్ కోసం ఓసారి మూవీ చూడొచ్చని చెబుతున్నారు. క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదని, ఓవరాల్ గా కూలీ అంచనాలను అందుకోలేదని చెప్తున్నారు. అయితే ఎవరిని చెబుతున్నా కూలీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. చెన్నైలో ఈ సినిమా టికెట్ల కోసం జనాలు కొట్టుకుంటున్నారు. ఒక్కో టికెట్ బ్లాక్ లో 4500కు కొంటున్నా దానికి కూడా పోటీ కనిపిస్తుంది. థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. ఈ మూవీ నిజంగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది ముందు చూడాలి.